అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం గురించి సమాచారం అంది. ప్రతి భారతీయ పౌరుడు తన ఆదాయాన్ని ప్రభుత్వం నిర్దేశించిన విధానాలకు అనుగుణంగా ప్రకటించి పన్ను చెల్లించడం అనేది కర్తవ్యంగా ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే వచ్చే సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. ఈ సమయంలో పొందిన ఆదాయాన్ని ఆధారంగా అసెస్మెంట్ ఇయర్లో మన ఆదాయానికి సంబంధించి పన్ను లెక్కలు చేర్చడము, రిటర్న్స్ ఫైలింగ్ చేయడం జరుగుతుంది. పన్ను రిటర్న్స్ ఫైలింగ్ ఎందుకు అవసరమో అనేది చూద్దాము. ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి. ఆదాయం 3 లక్షల పైబడి పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి. పన్ను పడకపోయినప్పటికీ మనకు మనం ట్యాక్స్ పరిధిలోకి వచ్చినా రాకపోయినా 3 లక్షలు దాటిన ఇన్కమ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా రిటర్న్స్ అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. పన్ను రీఫండ్ పొందడానికి కూడా రిటర్న్స్ అయితే ఫైలింగ్ అవసరము. పన్ను లెక్కింపు ప్రధాన అంశాలు: ఆదాయ వర్గం, జీతం, పెన్షన్, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, ఇతర వనరుల ద్వారా వచ్చిన ఆదాయాలన్నీ కూడా మనకు కలుపుకొని. వయసు, పన్ను మినహాయింపు వ్యక్తులు వయసు ఆధారంగా మారుతూ ఉంటాయి. పన్ను మినహాయింపులు సెక్షన్ 80C, 80D మొదలైన వాటి కింద అనుమతించబడిన పెట్టుబడులు, ఇతర లాభాలు. పాత పద్ధతి మరియు కొత్త పద్ధతి. ఓల్డ్ రిజిమ్ వైజ్, న్యూ రిజిమ్. పన్ను చెల్లింపులో కొత్త స్లాబులు లేదా పాత పద్ధతిని ఎంచుకోవచ్చు. ఆదాయ పన్ను స్లాబులు ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 కొత్త పన్ను విధానం. 0 నుంచి 3 లక్షల వరకు పన్ను పడదండి. 3 లక్షలు ఆ పైన ఉన్నవారు ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. 3 నుంచి 7 లక్షల వరకు 5% పన్ను. 7 నుంచి 10 వరకు 10 లక్షల వరకు 10% పన్ను. ఇది కొత్త పన్ను అండి. 10 నుంచి 12 లక్షల వరకు 15% ట్యాక్స్. 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%. 15 లక్షలు పైబడిన వారందరికీ కూడా 30% ట్యాక్స్ విధించబడుతుంది. నూతన మార్పులు: స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కి పెంపు. సెక్షన్ 87A కింద 7 లక్షల లోపు ఆదాయం పూర్తి పన్ను రాయితీ రీబేట్ అనేది 25,000గా అయితే ఉంది. ఇకపోతే ఓల్డ్ రిజీమ్ అండి, పాత పద్ధతి. 60 సంవత్సరాల లోపు వ్యక్తులకు 0 నుంచి 2.5 లక్షల వరకు పన్ను లేదు. 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో 5% పన్ను. 5 నుంచి 10 లక్షల మధ్యలో ఉంటే 20%. 10 నుంచి ఆ పైబడి ఎంత ఆదాయం వచ్చినా సరే 30% పన్ను. ఇక 16 నుంచి 80 సంవత్సరాల సీనియర్ సిటిజన్లకు 0 నుంచి 3 లక్షల వరకు పన్ను లేదు. మిగిలిన స్లాబులు పై విధంగానే ఉంటాయి. ఇక 80 సంవత్సరాల పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 0 నుంచి 5 లక్షల వరకు అయితే వీళ్ళకి పన్ను లేదు. మిగిలిన స్లాబ్లపై పై విధంగానే పన్నులు ఉంటాయి యథావిధిగా. పన్ను రిటర్న్స్ దాఖలు చేయడంలో ముఖ్యమైన అంశాలు: సమాచారం సరిచూసుకోవడం, జీతాలపైన ఇతర ఆదాయాలపైన పన్ను లెక్కించుకోవాలి. సేవింగ్స్ మినహాయింపులు ఏటీసీ, 80D వంటి సెక్షన్లలో అనుమతించబడిన సేవింగ్స్ వివరాలు ఇవ్వకపోవడం ద్వారా పన్ను తగ్గించుకోవచ్చు. ఇక టీడీఎస్ ఫామ్ 16 ద్వారా తెలిసే టీడీఎస్ వివరాలను సరిచూసుకోవాలి. ఆడిట్ అవసరం లేదు. అధిక ఆదాయాలు ఉన్నవారికి ఆడిట్ చేయించుకోవడం తప్పనిసరి. నూతన మార్పులు, సూచనలు: కొత్త పన్ను విధానంలో సేవింగ్స్ మినహాయింపులు లభించవు. అయితే పాత విధానంలో కొనసాగించాలంటే ఎస్టీ అధికారికి, సబ్ ట్రెజరీ అధికారికి వ్రాతపూర్వకంగా సమాచారాన్ని అయితే అందించాలి. 7 లక్షల లోపు ఆదాయం కలిగిన వారికి కొత్త పన్ను విధానం అనుకూలంగా ఉంటుంది. అధిక ఆదాయాలు ఉన్నవారు సేవింగ్స్ మినహాయింపుల ఆధారంగా పాత పద్ధతిని ఎంచుకోవడం మంచిది. ఒక ఉదాహరణ అండి,
7,50,000 ఆదాయం ఉన్నవారికి కొత్త పద్ధతిలో చూసుకున్నట్లయితే స్టాండర్డ్ డిడక్షన్స్ 7,00,000, 5% పన్ను మనకు 20,000, రీబేట్ 87A ప్రకారంగా 20,000 ఈ విధంగా అయితే ఉంటుంది. సో మొత్తానికి ట్యాక్స్ అయితే ఏం పడదు. పాత పద్ధతిలో అయితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్ 80C, 80D కింద 1,50,000 వరకు, అలాగే ట్యాక్సబుల్ ఇన్కమ్ వచ్చేసి 6,00,000, పన్ను మినహాయింపు వచ్చి 5% పన్ను ఉంటే 30,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో కొత్త పద్ధతి మేలండి, పన్ను ఉండదు. ఇక్కడైతే 30,000 పన్ను కట్టాల్సి అయితే ఉంటుంది. పన్ను రిటర్న్స్ ఫైలింగ్ కోసం చివరి గడువు జనరల్ వ్యక్తులు జూలై 31, ఆడిట్ అవసరమైన వ్యక్తులు సెప్టెంబర్ 30. తేలికైన పన్ను మేనేజ్మెంట్ కోసం సూచనలు. పన్ను పద్ధతిని ముందుగా ఎంపిక చేసుకోవడం, సమర్థవంతమైన సేవింగ్ ప్లాన్ ఎల్ఐసి, పిఎఫ్, ఈఎల్ఎస్ఎస్, మెడికల్ ఇన్సూరెన్స్ లాంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టడం, క్లారిటీ ఉన్న పన్ను రిటర్న్స్ ఫైలింగ్, ఆదాయానికి సంబంధించి అన్ని ఆధారాలు ఫామ్లు సిద్ధంగా ఉంచుకోవడం. సమర్థత పన్ను మేనేజ్మెంట్తో మీ ఆర్థిక భవిష్యత్తును బలపరచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.